కాంటెంట్ క్రియేషన్ అని చెప్పొచ్చు. సో కాంటెంట్. సో నార్మల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఐడియా ఉందా కాంటెంట్ అంటే ఏంటి అని? ఎనీవన్? అండ్ పాయింట్ ఏంటంటే మనం నేర్చుకునే డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం డైలీ లైఫ్ లో ప్రతి చోట మనం చూస్తూనే ఉంటాం ఇది, రైట్? అది కాంటెంట్ కానీ, ఫేస్బుక్ పేజెస్ కానీ, గ్రూప్స్, యాడ్స్ కానీ, ఎనీథింగ్. రైట్. సో ఎనీవన్ ఇంకా కాంటెంట్ అంటే ఎవరికన్నా ఐడియా ఉందా? సింపుల్, కరెక్ట్. ఇన్ఫర్మేషన్. Marketing strategy used to attract, engage, and retain an audience by creating and sharing relevant articles, videos, posts, podcast. సుధా సుదర్శన్, ఇది నువ్వు రాసిందా కాపీ పేస్ట్ చేసిందా? ఇందు సెడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ వి వాంట్ షో. కరెక్ట్. అంటే వి వాంట్ షో కాదు, యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ దాట్ వి విల్ గెట్. కరెక్ట్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఇంటర్నెట్లో ఒక సర్వీసో లేదో ప్రోడక్టో కావాలి, రైట్? లేకపోతే ఎగ్జాంపుల్ కింద బెస్ట్ ప్రొడక్ట్స్ ఇక్కడ నేను ఏం టైప్ చేశాను? బెస్ట్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ టు మేకప్ అని టైప్ చేశాను, రైట్? సో నాకు ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ వచ్చేసాయి, ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3 వీడియోస్ వచ్చాయి, యూట్యూబ్ వీడియోస్ 1 2 3. నెక్స్ట్ కిందకు వస్తే కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి, అమెజాన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఎస్ మేడం, ఇది ఒక వెబ్సైట్, బ్లాగ్ రాశారు వీళ్ళు. నెక్స్ట్ ఇదంతా కూడా కాంటెంట్ అన్నమాట, రైట్? సో నేను ఇక్కడ బెస్ట్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ టు మేకప్ అని టైప్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఇంటర్నెట్ లో కనిపించే ప్రతి ఇమేజ్ కానీ, వీడియో కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ కాంటెంట్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాంటెంటే. అయితే పాయింట్ ఏంటంటే మన కాంటెంట్ అనేది ఒక పర్సన్ కి కనిపించాలి, లేదంటే పర్సన్ మన కాంటెంట్ చూసి చదవాలి అనుకు అని మనం అనుకోవాలన్నమాట. ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు నేను కాంటెంట్ రాసేటప్పుడు ఎట్లా రాయాలంటే ఆపోజిట్ వాళ్ళకి నచ్చేలాగా రాయాలి, ప్లస్ ఇలా టైప్ చేస్తే ఎయిదర్ నా వెబ్సైట్ కానీ, నా ప్రొడక్ట్స్ కానీ కస్టమర్స్ కి కనిపించాలి అంటే కైండ్ ఆఫ్ కాంటెంట్ మనం ఎట్లా రాస్తున్నాము అనేది డిపెండ్స్ అన్నమాట, రైట్? సో జనరల్ స్టేట్మెంట్ ఏంటంటే కాంటెంట్ ఈస్ నథింగ్ బట్ ఎనీ ఇన్ఫర్మేషన్ దాట్ వీ విల్ గెట్ ఫ్రమ్ గూగుల్ అని కాదు, ఎనీవేర్ ఇన్ ద డిజిటల్ వరల్డ్, ఎయిదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్, గూగుల్. మనము మన మొబైల్ యూస్ చేసి, మనము మన ల్యాప్టాప్ యూస్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసినా కూడా అది కాంటెంటే. ఓకే,
సో ఇప్పుడు మనం గూగుల్లో చూసి దిస్ విల్ కమ్ అండర్ కాంటెంట్. నెక్స్ట్ దిస్ విల్ ఆల్సో, ఇక్కడ ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కాంటెంటే. ఓకే, అదే దీంట్లో కిందకి వెళ్తే ఇక్కడ చూడండి, వాట్ ఆర్ యువర్ గో టు మేకప్ ప్రొడక్ట్స్. క్లిక్ చేశాను, దీంట్లో మల్టిపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి నాకు. ఇది కూడా కాంటెంట్ కిందకే వస్తుంది, రైట్? సో పాయింట్ ఏంటంటే కాంటెంట్ అనేది ఎనీథింగ్, ఇట్ మైట్ బి ఇన్ ఎనీ కేటగిరీ. ఈదర్ ఇట్ ఈస్ వీడియో, లేదంటే ఇమేజ్, లేదంటే స్క్రిప్ట్ లాగా ఉన్నా, లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో ఉన్నా, ఏది ఉన్నా కూడా అది కాంటెంట్ కిందకే వచ్చింది, రైట్? ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ టైప్స్ ఆఫ్ కాంటెంట్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం అనుకున్నదే సేమ్ ఇమేజ్ కాంటెంట్. కనిపిస్తుందా అందరికి స్క్రీన్? సో ఎవరికన్నా ఐడియా ఉంటే చాట్ బాక్స్ లో మెసేజ్ చేస్తూ ఉండండి. ఇమేజెస్, వీడియోస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్, బ్లాగ్స్, ఇంకా ఏమున్నాయి, ఈ ఇమేజ్ చూడండి ఒకసారి. పాడ్కాస్ట్. సో ఇదేంటంటే మేజర్ గా మనం మేజర్ గా ప్లస్ రెగ్యులర్ గా చూసే కాంటెంట్ థింగ్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఇమేజెస్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే మనకి ఇమేజెస్ ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అంతే. లేదు అంటే గూగుల్లో కూడా సింపుల్. ఇందాక మనం బెస్ట్ ప్రొడక్ట్స్ కోసం టైప్ చేసాం కదా ఇంటర్నెట్ లో, ఇమేజెస్ ఆప్షన్ ఉంది చూడండి, ఇమేజెస్. అండ్ ఈ ఇమేజెస్ కూడా కాంటెంట్ కిందకే వచ్చింది మనకి, రైట్? కాంటెంట్. అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ చూసే ఏ కాంటెంట్ కూడాను, మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్లు ఏ కాంటెంట్ కూడాను గూగుల్ డెవలప్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియోస్ చూస్తున్నాము, ఇమేజెస్ చూస్తున్నాము, ఇవన్నీ కూడా గూగుల్ చేయదు. ఇప్పుడు మనము ఈ మేకప్ ప్రోడక్ట్ పైన క్లిక్ చేసాము, క్లిక్ చేస్తే దీనిపైన ఇక్కడ లింక్ ఒకటి ఉంది చూడండి, మళ్ళీ ఇది క్లిక్ చేస్తే నాకు వేరే పేజ్ ఓపెన్ అయిపోయింది, దాంట్లో ఒక ఆర్టికల్ ఉంది. ఇక్కడ నాకు ఒక ఆర్టికల్ ఉంది. అంటే ఇప్పుడు మేజర్ పాయింట్ ఏంటి అంటే మనం చూసే ప్రతి కాంటెంట్ ఏదో ఒక బిజినెస్ పీపుల్ వాళ్ళు క్రియేట్ చేశారు వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి. సెట్ గోల్ ఫర్ యువర్ డిజిటల్ మార్కెటింగ్. సుదర్శన్, కరెక్ట్. సుదర్శన్ ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పవా వాట్ ఎగ్జాక్ట్లీ సెట్టింగ్ గోల్స్ అంటే? సుదర్శన్, కెన్ యూ అన్మ్యూట్? Done, no problem. సో ఏదో ఒక సర్వీస్, ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ పైన మనం కాంటెంట్ ఎట్లా డెవలప్ చేస్తాము, ఎందుకు డెవలప్ చేస్తాము అంటే
ఎవరన్నా కూడా సెర్చ్ చేసినప్పుడు ఆ సెర్చ్ చేసిన ఆడియన్స్ కి ఎయిదర్ మన ప్రొడక్ట్ గురించి మన సర్వీస్ గురించి మనం వాళ్ళని అప్రోచ్ అవ్వాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిదర్ వీడియో ఎయిదర్ ఇమేజ్ ఎయిదర్ బ్లాగ్స్. ఇది బ్లాగ్ అంటాం యాక్చువల్లీ. ఇట్లా ఈ కాంటెంట్ అనేది వాళ్ళకి పాపప్ అవుతూ ఉండాలి. పాపప్ కూడా కాదు, హిట్ అవుతూ ఉండాలి, కనిపిస్తూ ఉంటే. ఇప్పుడు నేను సేమ్ ఇక్కడ ఒక ఇది నేను టైప్ చేసినప్పుడు నాకు మల్టిపుల్ ఇమేజెస్ కనిపించాయి. ఈ ఇమేజెస్ లో నాకు ఏదో ఒక నచ్చిన ఇమేజ్ దానిపైన క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది నన్ను ఒక బిజినెస్ పేజ్ కి రీడైరెక్ట్ చేసింది. చూడండి, ఇది ఒక బ్లాగ్ అన్నమాట. ఇదేంటిది? రైట్. సో ఇదొక బ్లాగ్ నైకా వాళ్ళది. నైకా వాళ్ళు ఏం చేస్తారంటే, మార్కెట్ లో ఇప్పుడు గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ బ్యూటీకి రిలేటెడ్ గా ఎట్లా ఆలోచిస్తారు, వాళ్ళు రెగ్యులర్ గా యూస్ చేసే ప్రొడక్ట్స్ ఏంటి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మేకప్ కానీ, స్కిన్, హెయిర్, పర్సనల్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్, మెన్, సెలబ్రిటీ, ఇట్లా ఏంటంటే ఈ కేటగిరీస్ లో వాళ్ళు కాంటెంట్ అనేది డెవలప్ చేసి వాళ్ళు బ్లాగింగ్ చేస్తారు. బ్లాగింగ్ అంటే సేమ్ కాంటెంట్ డెవలప్మెంటే అనుకోండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్ డెప్త్ గా నేను మళ్ళీ చెప్తాను. సో ఈ బ్యూటీ బుక్ బై నైకా, ఈ నైకా కంపెనీ వాళ్ళు ఈ కాంటెంట్ అంతా కూడా దీంట్లో అప్లోడ్ చేసి వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క పెయిన్ పాయింట్స్ ని హిట్ చేస్తుంటారు. పెయిన్ పాయింట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ టైప్ చేశా ఇక్కడ, ఇది వచ్చింది. ఇది కాకుండా నేను బిగినర్ ఫ్రెండ్లీ క్లీన్ బ్యూటీ మేకప్ లుక్ అని టైప్ చేస్తే వీళ్ళు కనిపిస్తారు. నెక్స్ట్ మేకప్ లుక్స్ ఫ్రమ్ అంబానీ. ఓకే, ఇది కాదు. స్కిన్ తీసుకోండి. ఇక్కడ చూడండి కాంటెంట్ ఎట్లా ఉందో. సో ఇదంతా ఎట్లా అంటే, మనం ఎప్పుడున్నా గూగుల్లో టైప్ చేసినప్పుడు మనకి ఆర్టికల్స్ అనేవి పాపప్ అవుతూ ఉంటాయి. కింద వ్యూస్ ఉన్నాయి చూడండి, 720 వ్యూస్, 2.4K వ్యూస్, 748 వ్యూస్. రైట్. ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసేది మన ఆడియన్స్ ని రీచ్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నైకా. సి, ఇది నైకా వాళ్ళది వెబ్సైట్ యాక్చువల్గా. ఈ వెబ్సైట్ లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అది ఎయిదర్ ఇట్ ఈస్ ఫర్ బ్యూటీ కానీ, లేకపోతే స్కిన్ కి, ఏదున్నా కూడా ఆల్మోస్ట్ లేడీస్ 95% ఈ బ్రాండ్ ఎక్కువ లైక్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు నేను వెబ్సైట్ క్రియేట్ చేశాను, అందరికి తెలుసు కదా ఇది వెబ్సైట్ అని. ఎనీవన్ వెబ్సైట్, అందరికి తెలుసు కదా ఇది వెబ్సైట్ అని ఇప్పుడు మనం చూసేది. ఓకే, సో ఇది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో కంప్లీట్ చూడండి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో. ఇన్ని ప్రొడక్ట్స్ నేను వెబ్సైట్ లో రెడీ చేసి స్టోర్ చేశాను. స్టోర్ చేసిన తర్వాత జనాలు ఈ వెబ్సైట్ లోకి ల్యాండ్ అవ్వాలి. అంటే ఈ వెబ్సైట్ లోకి రావాలి అంటే మనం చేయాల్సిన వర్క్ కాంటెంట్ క్రియేషన్. అండ్ ఈవెన్ ఈ వెబ్సైట్ లో ఉండేది కూడా కాంటెంటే. న్యూ లాంచ్ హెల్దీ హెయిర్ రీసెట్, ఇది కూడా ఒక కాంటెంట్ కిందకే వస్తుంది ప్రోడక్ట్. అంటే ఆ ప్రోడక్ట్ ని వాడు ఎలా ప్రెజెంట్ చేశాడు అనేది కాంటెంట్ అన్నమాట. రైట్. ఇప్పుడు నైకా వాడు జనాన్ని వాడి వెబ్సైట్ లోకి ఎలా పుల్ చేస్తాడు, ఎలా పుష్ చేస్తాడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, నైకా వాళ్ళు ఇది నైకా వాళ్ళది ఫేస్బుక్ పేజ్. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు కవర్ ఫోటో, ప్రొఫైల్ ఫోటో, యాక్షన్ బటన్. నెక్స్ట్ ఆ కేటగిరీ దేని కిందకు వస్తుంది ఏంటి, వెబ్సైట్ ఉంది. చూడండి 1 hour కింద కూడా ఒక పోస్ట్ జరిగింది నైకాలో. 1 hour.
లాస్ట్ యాక్టివిటీ బిఫోర్ 1 hour, రైట్. సో ఇప్పుడు ఈ పేజ్ ని మనం కేటగరైజ్ చేద్దాం. ఈ పేజ్ లో మనం ఏ ఇమేజ్ చూసినా, ఏ లింక్ చూసినా, ఏ వీడియో చూసినా, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ కాంటెంట్. అండ్ ఈ కాంటెంట్ అనేది ఏంటంటే మనం ఇక్కడ చూసినప్పుడు మనకి సిమిలర్ గా అనిపిస్తే దీనిపైన క్లిక్ చేస్తే మనం వెబ్సైట్కి వెళ్తాము. వెబ్సైట్ నుంచి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్ చేసుకుంటాం. అర్థమైందా? సో ఇప్పుడు కేటగిరీ చూడండి ఎట్లా ఉందో. 1 hour, ఇది ఒక లింక్ ఉంది, ఇది నెక్స్ట్, ఇది ఒక లింక్, ఇది ఒక వీడియో. ఈ వీడియోస్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే జనాన్ని తొందరగా పుష్ చేయడానికి అన్నమాట. ఇప్పుడు మనం వీడియోస్ కి ఎక్కువ ఫోకస్ ఇస్తాం అన్నమాట, ఇన్స్టెడ్ ఆఫ్ ఇమేజెస్. వీడియో పైన మన కన్ను తొందరగా పడింది. అండ్ నెక్స్ట్ వీడియో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇదంతా. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక ఈవెంట్ లాగా పెట్టాడు ఇది. వీడియోస్ ఇవన్నీ కూడా వాళ్ళు చేసే, దీన్ని వచ్చేసి ఇమేజ్ అంటాము, ఇమేజ్ కాంటెంట్ అంటాము, క్రియేటివ్ అనుకోవచ్చు. ఇంకా సో ఇక్కడ కనిపించే ఇన్ఫర్మేషన్ అంతా కూడా జనాన్ని అట్రాక్ట్ చేయడానికి. మనం చేసే ప్రతి వీడియో, ప్రతి ఇమేజ్, లేకపోతే ప్రతి ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ డెవలపింగ్ ఫర్ అవర్ బిజినెస్, అంటే మన బిజినెస్ కి మనం డెవలప్ చేసుకోవడానికి ఈ కాంటెంట్ అంతా కూడా వర్కౌట్ అవుతుంది. ఇందాక బ్లాగ్ అని చూపించాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది, దీనిపైన మనం క్లిక్ చేస్తే నేను ఆటోమేటిక్ గా వేరే పేజ్ కి రీడైరెక్ట్ అయిపోయాను, రైట్. నేను ఇప్పుడు ఓపెన్ చేసింది అఫీషియల్ నైకా వాళ్ళది అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఇది. ఓకే, ఇది పేజ్. నెక్స్ట్ ఇది వెబ్సైట్. బట్ నేను ఇక్కడ ఫేస్బుక్ పేజ్ లో, నైకా అఫీషియల్ పేజ్ లో నేను ఒక లింక్ పైన క్లిక్ చేస్తే అది నన్ను వేరే సైట్కి తీసుకెళ్ళింది, వెబ్సైట్కి తీసుకెళ్ళింది. ఈ వెబ్సైట్ అనేది ఏంటంటే ఒక బ్లాగ్ లాగా వాడుతున్నారు వీళ్ళు, రైట్. చూడండి, nykaa.com/beauty/blog/. సో నైకా వల్ల ఏంటంటే ఒక సపరేట్ గా బ్లాగ్ కోసము ఒక వెబ్సైట్ లాగా క్రియేట్ చేశారనమాట. వాళ్ళు రాసే ప్రతి కాంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇక్కడ చూడండి, ఇది ఒక లింక్ ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేస్తే నేను ఈ బ్లాగ్కి వెళ్ళిపోతాను. బ్లాగ్కి వచ్చేసాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇది క్లిక్ చేస్తే సేమ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లోగో ఉంది పైన బి. నెక్స్ట్ వీడియో ఇక్కడ ఇంకొకటి ఉంది, నెక్స్ట్ సేమ్ బి. ఇప్పుడు మీరు అడగచ్చు, ఫేస్బుక్ వాడి అఫీషియల్ అకౌంట్ లో ఇంత కాంటెంట్ అనేది డెవలప్ చేస్తున్నాడు, సో ఎందుకు వాళ్ళ వెబ్సైట్ అంటే ఇక్కడికి రీడైరెక్ట్ చేయకుండా, ఇప్పుడు నా ఫేస్బుక్ పేజ్ లో నేను ఇన్ఫర్మేషన్ డెవలప్ చేస్తున్నాను, డెవలప్ చేసి నా బిజినెస్ దగ్గరికి తీసుకొని రాకుండా నేను సబ్ డొమైన్ ఓపెన్ చేసి దీంట్లోకి ఎందుకు పంపిస్తున్నాను? క్వశ్చన్ అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ కూడా, రైట్. సో పాయింట్ ఏంటంటే నైకా వాడిది ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్, మళ్ళీ జాగ్రత్తగా వినండి. నైకా వాడిది ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్. మనం ఏ ప్రోడక్ట్ కొనాలి అన్నా, ఏం చేయాలి అన్నా కూడా ఇక్కడ నుంచి మనం పర్చేస్ చేయొచ్చు. ఓకే, ఎనీథింగ్ బ్యూటీకి రిలేటెడ్ గా మనం ఏదన్నా కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫేస్బుక్ పేజ్. ఈ ఫేస్బుక్ పేజ్ లో ఏంటంటే బోత్ కాంటెంట్ అనేది మనం త్రీ టైప్స్ లో క్లాసిఫై చేస్తే అది ఇమేజ్, వీడియో అండ్ ఇన్ఫర్మేషన్.
ఇప్పుడు మీరు చూస్తే ఇమేజెస్ ఉన్నాయి, ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ లింక్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ ఇమేజెస్ అనేవి దీంట్లోనే స్టోర్ అవుతున్నాయి, నెక్స్ట్ వీడియోస్ కూడా ఇక్కడే ఉన్నాయి. బట్ ఇక్కడ నేను లింక్ పైన క్లిక్ చేస్తే మాత్రము నన్ను ఈ లింక్ అనేది వేరే సబ్ డొమైన్ అంటాము. సబ్ డొమైన్ అంటే ఇది ఒక చైల్డ్ వెబ్సైట్ అని చెప్పొచ్చు, దాంట్లోకి రీడైరెక్ట్ చేస్తుంది నన్ను. సో ఇది ఎందుకు అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కాకుండా బ్లాగ్స్ అనేసి ఒక వెబ్సైట్ లాగా చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నట్లే పాయింట్, మనము బ్యూటీకి రిలేటెడ్ గా ఏ పాయింట్ హిట్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్ అని ఉంది కదా, స్కిన్ కేర్ టిప్స్. ఇక్కడ చూడండి, స్కిన్ కేర్ టిప్స్ అని టైప్ చేశాను నేను. టైప్ చేసినప్పుడు ఆ స్కిన్ కేర్ టిప్స్ అనే చోట మనం యాక్చువల్గా ఇక్కడ నైకా వాడి బ్లాగ్ రావాలి. ఇన్ జనరల్ గా అయితే వస్తుంది. స్కిన్ కేర్ టిప్స్ కాదు, ఇది డెర్మటాలజీ కింద వెళ్ళినట్టుంది. చూడండి, నేను ఇక్కడ ఏం టైప్ చేశా, బ్యూటీ ట్రెండ్స్ అని టైప్ చేశాను. బ్యూటీ ట్రెండ్స్ అని టైప్ చేయగానే నాకు నైకా వాడిది వెబ్సైట్ కనిపించేస్తుంది, రైట్? సో బ్యూటీ ట్రెండ్స్ అని టైప్ చేశాను, కానీ నేను బ్యూటీ ట్రెండ్స్ రిలేటెడ్ టు నైకా అనో లేకపోతే నేను సెర్చ్ చేసిన దాంట్లో నైకా అనో ఏం లేదు అక్కడ, కరెక్ట్? బట్ స్టిల్ నాకు నైకా వాడి వెబ్సైట్ ఓపెన్ అయింది. ఎందుకు అంటే ఈ నైకా వాడి ఈ పర్టికులర్ బ్లాగ్ లో వీళ్ళు డెవలప్ చేసే కాంటెంట్ అంతా కూడా దీనికి రిలేటెడ్ గా ఉంటుంది, బ్యూటీకి రిలేటెడ్ గా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంత హ్యూజ్ లెవెల్లో కాంటెంట్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి గూగుల్కి ఒక ఇన్స్ట్రక్షన్ వెళ్తుంది, అంటే వెళ్ళేలాగా మనం పని చేస్తాము. దట్ ఎవరన్నా కూడా ఈ కీవర్డ్స్ అంటాం వీటిని, ఈ పాయింట్ కి రిలేటెడ్ గా ఎవరన్నా సెర్చ్ చేస్తే ఫస్ట్ నా వెబ్సైట్ చూపించేసేయండి వాళ్ళకి. పాయింట్ అర్థమైందా? సో మనం క్రియేట్ చేసే కాంటెంట్ ఏంటంటే, మనం ఎందుకు చేస్తాము అంటే మన బిజినెస్ కి రిలేటెడ్. ఇప్పుడు నైకా అనేది బ్యూటీకి రిలేటెడ్ గా, అవునా? నైకా అనే బిజినెస్ కంప్లీట్ గా బ్యూటీకి రిలేటెడ్ గా. ఇప్పుడు ఎవరన్నా కూడా ఎయిదర్ ఇట్ ఈస్ బాయ్ ఆర్ గర్ల్, ఎవరన్నా కూడా బ్యూటీకి రిలేటెడ్ గా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే ఫస్ట్ నైకా వాడి వెబ్సైట్ కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ నైకా వాళ్ళు బ్యూటీ పైన కాంటెంట్ ఎక్కువ డెవలప్ చేశారు, ప్లస్ ఎస్ఈఓ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఫ్యూచర్ క్లాసెస్ లో మనం చూస్తాం అది. సో ఆ వర్క్ అంతా వీళ్ళు చేస్తారు కాబట్టి ఆ పర్టికులర్ గా సెర్చ్ చేసిన వాళ్ళకి ఆ బిజినెస్ కనిపిస్తుంది. ఇప్పుడు బ్యూటీ ట్రెండ్స్ అని నేను టైప్ చేసినప్పుడు నాకు నైకా వాడి ప్రొడక్ట్ కనిపించింది, వీళ్ళ బ్లాగ్ ఒకటి ఇక్కడ ఇదంతా ఉంది. దెన్ నేను దీంట్లో నుంచి ఏదో ఒక పర్టికులర్ సెలెక్షన్ అనేది తీసుకొని వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి నాకు, రైట్? ఈ టైప్ లో ఏంటంటే మనకి కాంటెంట్ అనేది హెల్ప్ చేస్తుంది జనాన్ని మన ఎయిదర్ బిజినెస్ వెబ్సైట్ కి పంపించడానికి, లేదు అంటే మన స్టోర్ ని విజిట్ చేయడానికి. అర్థమవుతుంది అందరికి? రైట్. ఏదైనా డౌట్ ఉన్నా కూడా చాట్ బాక్స్ లో పెట్టండి, విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ మళ్ళీ. అంటే డిజిటల్ మార్కెటింగ్
అనేది ఎప్పుడు కూడా వన్ వే ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఎట్లా అంటే బోత్ ఇంటరాక్షన్స్ ఉండాలి. రైట్. ఓకే. సో ఇప్పుడు నేను నైకా గురించి చెప్పాను యాక్చువల్‌గా. ఇదొక ఇదొక కేస్ స్టడీ లాగనమాట. ఇప్పుడు మనం నైకా గురించి మాట్లాడాము. నైకా ఒక్కటే అని కాదు. ఇంటర్నెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్లాస్‌లో 100 మందున్నాము. 100 మందికి 100 రకాలుగా అవసరాలుంటాయి. మనము మన అవసరం బేస్ చేసుకొని గూగుల్‌లో ఏం టైప్ చేస్తున్నాము అనేది ఒక్కసారి చూస్తే, మనం టైప్ చేసిన లిస్టింగ్‌కి లేకపోతే మనం టైప్ చేసిన వర్డ్‌కి మనకి ఏ ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ చూపిస్తుంది. గూగుల్ మనకి చూపిచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాంటెంటే. ఓకే. అయితే పాయింట్ ఏంటంటే, ఆ కాంటెంట్ ఏది కూడాను గూగుల్ క్రియేట్ చేసింది కాదు. కాంటెంట్ అంతా కూడా గూగుల్ క్రియేట్ చేసింది కాదు. సో, ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు వాళ్ళ బిజినెస్‌ని జనాలకి రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎయిదర్ ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, బ్లాగ్ కానీ, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ వచ్చేసి వర్కౌట్ చేసుకుంటారు. వాళ్ళ ఆడియన్స్‌ని, వాళ్ళ కస్టమర్స్‌ని రీచ్ అవ్వడానికి. ఓకే. ఇప్పుడు నేను నైకా అని టైప్ చేస్తే అలా వచ్చింది ఓకే. ఇప్పుడేంటంటే బెస్ట్ బైక్ టు ఇప్పుడు చూడండి ఇక్కడ. బెస్ట్ బైక్ టు బెస్ట్ బైక్ టు బై ఇన్ ఇండియా. ఓకే. నేను ఇలా టైప్ చేసినప్పుడు నాకిదొక కాంటెంట్ వచ్చింది. కాంటెంట్ టాప్ 10 బైక్స్. బజాజ్ చేతక్, కవాసకి నింజా, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ టైంలో ఎవరు? ఓకే. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనకు దీంట్లో థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. లైక్ మీడియేటర్స్. ఇప్పుడు బైక్ వాలా అనేది ఏంటంటే ఒక కంపెనీ దట్ బైక్స్ అవి సేల్ చేస్తా ఉంటది. సేమ్ బైక్ డేకో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక పని చేద్దాము. సో టైప్స్ ఆఫ్ కాంటెంట్ తీసుకుంటే మీ అందరికీ ఐడియా ఉంది. లైక్ ఇమేజ్ కాంటెంట్ అంటే ఏంటి అని. లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లేదంటే గూగుల్ దీంట్లో కనిపించే ప్రతి ఇమేజ్ కూడాను ఇమేజ్ కాంటెంట్ కిందకే వస్తుంది. రైట్. నెక్స్ట్ వీడియోస్ అనేవి బిజినెస్ వాళ్ళు చేసే ప్రతి వీడియో కూడా దాన్ని కూడా కాంటెంట్ అని అంటాం. ఇక్కడ క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అన్నారు కదా! ఇది అబ్జర్వ్ చేయండి. క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అంటే ఇక్కడ బెస్ట్ బైక్ టు బై ఇన్ ఇండియా అని నేను టైప్ చేస్తే ఇక్కడ థర్డ్ పార్టీ వెండర్స్ వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇక్కడ కోరా అనేసి ఒక ఆప్షన్ ఓపెన్ అయింది. ఒక వెబ్‌సైట్ అనుకుంటా. ఇది ఒక క్వెషన్ అండ్ ఆన్సర్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. అంటే ప్లాట్‌ఫార్మ్ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్‌కి రిలేటెడ్‌గా ఏదైనా డౌట్ ఉందనుకోండి. ఈ వెబ్‌సైట్‌లోకి నేను సైన్ అప్ చేసేసి నేను క్వెషన్ పోస్ట్ చేస్తాను. క్వెషన్ పోస్ట్ చేస్తే మల్టిపుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ క్వెషన్‌కి రిలేటెడ్‌గా. ఇప్పుడు నేను బైక్‌కి రిలేటెడ్‌గా క్వెషన్ టైప్ చేశాననుకోండి. బైక్‌కి ఎవరైతే డీలర్స్ కానీ, లేకపోతే బైక్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు మన క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తారనమాట. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ క్వెషన్స్ దొరుకుతాయి. ఈ క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్‌లో మనము కాంటెంట్ అనేది రాసి అక్కడి నుంచి జనాన్ని మన బిజినెస్‌కి పుల్ ఔట్ చేస్తాము. ఓకే. వాట్ మోటార్ సైకిల్ ఈస్ ద బెస్ట్ టు బై ఇన్ ఇండియా? ఐ హావ్ ఓన్ ఇక్కడ ఒకసారి చూడండి. సంజీత్ పటేల్ అట. ఒక ఇన్ఫర్మేషన్ అనేది రాసాడు.
ఇన్ఫర్మేషన్ అనేది రాశాడు ఇక్కడ, మల్టిపుల్ కేటగిరీస్ రాశాడు. ఒక్క సెకండ్ స్టూడెంట్స్. సుదర్శన్ నాయుడు స్పాన్సర్డ్ అని వస్తున్నాయి, థర్డ్ పార్టీయా? కాదు, స్పాన్సర్డ్ అని వచ్చి ప్రతిదీ ఏంటంటే యాడ్ కిందకు వస్తుంది. లాస్ట్ టైం నేను చూపించాను కదా యాడ్ అకౌంట్ అని, అమౌంట్ ఖర్చు అయిందని చెప్పేసి, అది యాడ్ కిందకు వస్తుంది. అది థర్డ్ పార్టీ కాదు, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచే మనం చేస్తాం అదంతా కూడా. నెక్స్ట్ క్లాసెస్ లో ఆ స్పాన్సర్డ్ యాడ్స్ ఎట్లా పెట్టాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. వన్స్ మనకి కాంటెంట్ అర్థమైపోయింది అనుకోండి, ఇప్పుడు స్పాన్సర్డ్ అనే వచ్చే ప్రతి యాడ్ కూడాను ఒక బిజినెస్ కి రిలేటెడ్ కానీ. ఇప్పుడు ఆ స్పాన్సర్డ్ నేను పెట్టాలి అంటే ఏ పాయింట్ పైన పెట్టాలి చూడండి, ఇక్కడ కూడా కాంటెంట్ అనేది ఉండిద్ది మళ్ళీ. ఇప్పుడు నైకా వాడు స్పాన్సర్డ్ అనేసి ఒక యాడ్ పెట్టాలి అంటే కాంటెంట్ కావాలి. ఒక ఇమేజో ఒక వీడియోలో క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక కాన్సెప్ట్ తెలియాలి. ఆ కాన్సెప్ట్ ఏంటి, ఇద్దరు మనం ఆఫర్ ఇస్తున్నామా, లేదు అంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నామా, రైట్? సో ఇట్లాంటి కాంటెంట్ ఫస్ట్ మనం రెడీ చేసుకున్న తర్వాత ఈ పని చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఏంటంటే కాంటెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోతే దెన్ మనం ఇన్ డీటెయిల్ గా యాడ్స్ అనేవి ఎలా చేయాలి, కాంటెంట్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి చేసుకుంటాము. వాయిస్ బార్ కంటే సో ఇది మన వెబ్సైట్ యాక్చువల్గా, రైట్? ఇప్పుడు నేను ఇచ్చే మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇప్పుడు ఈ వెబ్సైట్ లో మనం చేసే ఆల్మోస్ట్ యాప్ డెవలప్మెంట్ ఉంది, వెబ్సైట్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, కోడింగ్, వెబ్సైట్, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ అనేవి సర్వీసెస్ అనేవి నేను ఇస్తున్నాను. నా సర్వీసెస్ అన్ని కూడా వెబ్సైట్ లో లిస్ట్ చేశాను, అంతా బాగుంది. ఇప్పుడు జనాలు నా దగ్గరికి రావాలి అంటే వెబ్సైట్ ఓపెన్ చేయగానే జనాలు అయితే వచ్చేయరు కదా. ఇప్పుడు క్లియర్ గా ఉందా? యా, సో వెబ్సైట్ అది రెడీ చేయగానే మనకి ఏంటంటే జనాలు మన దగ్గరకు వచ్చేసేయరు. మనం ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళాలి అంటే కాంటెంట్ క్రియేట్ చేయాలి ఇన్ ద సెన్స్, ఇప్పుడు మన సర్వీసెస్ గురించి మన కస్టమర్స్ కి తెలిసేలాగా ఏం చేస్తున్నాం. సేమ్ ఇందాక నేను పాయింట్స్ నైకా చూసినా, బైక్ రిలేటెడ్ గా చూసినా, ఏదున్నా కూడా సేమ్ ఏదర్ ఇమేజ్, వీడియో, బ్లాగ్స్ ఉంటాయి, లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ చాలా వరకు వెబ్సైట్స్ బ్లాగ్ కూడా ప్లేస్ చేస్తారు ఇక్కడ. దీంట్లో లేదు యాక్చువల్లీ. ఈ వెబ్సైట్ చూడండి ఒకసారి, దీంట్లో కూడా లేదా, ఇక్కడ ఉంది. సో ఇది ఒక వెబ్సైట్ అన్నమాట. అగైన్ ఈ వెబ్సైట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్లాగ్ సెషన్ అనేది ఒకటి పెట్టారు. ఈ బ్లాగ్ సెషన్ ఎందుకు పెట్టారు అంటే చూడండి, ఇక్కడ బ్లాగ్స్ మనం ఏ పాయింట్స్ పైన
క్రియేట్ చేసామనే చూడొచ్చు. ఇక్కడ లీడ్ జనరేషన్ పైన ఒక ఆర్టికల్ ఉంది. సో వై టాప్ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒకటి ఉంది. ఫేస్బుక్ యాడ్స్ గురించి ఒక బ్లాగ్ ఉంది. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ పైన ఒక బ్లాగ్ ఉంది. రైట్. సో ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. అంటే డీటెయిల్డ్ ఆర్టికల్ అన్నమాట ఇదంతా కూడా. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చేస్తాము అంటే సేమ్ ఇప్పుడు బిజినెస్ గ్రోత్ విత్ లీడ్ జనరేషన్ సర్వీసెస్ ఇన్ విజయవాడ. ఓకే, బిజినెస్ గ్రోత్ విత్ లీడ్ జనరేషన్ సర్వీసెస్ ఇన్ విజయవాడ, ఇది హెడ్లైన్. ఇది ఇప్పుడు కస్టమర్ లాగా ఆలోచిద్దాం మనం. ఒక కస్టమర్ వాళ్ళ బిజినెస్ కి లీడ్స్ కావాలి అనుకుంటున్నాడు. లీడ్స్ ఇన్ ద సెన్స్ కస్టమర్స్ అనే చెప్పాలి. కస్టమర్స్ కూడా కాదు, ఎంక్వైరీస్ అని చెప్పాలి. మనకు ఫస్ట్ ఎంక్వైరీ అనేది వస్తే ఎంక్వైరీలో నుంచి కస్టమర్ వస్తాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ని తీసుకోండి, ఒక డెర్మటాలజిస్ట్. అంటే డెర్మటాలజిస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే ఎవ్రీ టైం మేము కొంచెం ఫెమిలియర్ గా వర్కౌట్ చేస్తున్నాము డెర్మటాలజిస్ట్ పైన, అందుకు ఎవ్రీ టైం నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక డెర్మటాలజిస్ట్ మనం తీసుకుంటే వాళ్ళు స్కిన్ కి రిలేటెడ్ గా సర్వీసెస్ చేస్తారు. ఇప్పుడు నేను ఆ స్కిన్ కి రిలేటెడ్ గా ఒక యాడ్స్ అనేవి ప్లేస్ చేసినప్పుడు, లేదంటే ఈ కాంటెంట్ అనేది బిల్డ్ చేసినప్పుడు నాకు కాల్ చేసే ప్రతి ఒక్కరు కూడా నా సర్వీస్ తీసుకుంటారు అని కాదు. నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరు సర్వీస్ తీసుకోరు. అంటే దాన్ని తీసుకోరు ఇన్ ద సెన్స్ వాళ్ళకి నా సర్వీస్ ఇష్టం లేదని కాదు, నేను బ్యాడ్ అని కూడా కాదు. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడే అవసరమా, తర్వాత చూద్దాము, ఇట్లా కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ అది సేల్స్ ప్రాసెస్, సేల్స్ వాళ్ళు చూసుకుంటారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కాంటెంట్ బిల్డ్ చేస్తే రైట్ సెట్ లో మన కాంటెంట్ వాళ్ళు చూసి ఎంక్వైరీస్ వస్తాయి, కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత డాక్టర్ వాళ్ళు ఫాలో అప్ అది చేసుకొని హాస్పిటల్ కి వచ్చేలాగా చూసుకుంటారు వాళ్ళు. ఇది జరగాలి అంటే పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, డెర్మటాలజిస్ట్ ఇన్ విజయవాడ. చూడండి, ఇది కాంటెంటే. ఇది వదిలేసేయండి, ఇదంతా కూడా నేను సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అని. ఈ మ్యాప్ ఎందుకు వచ్చింది, ప్లస్ ఈ ప్రొఫైల్స్ అనేవి ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది మనం ఈ డీటెయిల్ చెప్తాను. నెక్స్ట్ డెర్మటాలజిస్ట్ ఇన్ విజయవాడ అని టైప్ చేసిన తర్వాత ప్రాక్టో, జస్ట్ డైల్, ఇవి రెండు కూడా థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఎయిదర్ ప్రాక్టో కానివ్వండి, ఈ జస్ట్ డైల్ కానివ్వండి, ఈ రెండు ప్లాట్ఫామ్స్ ఏం పని చేస్తాయంటే సమ్ క్రోర్స్ లో టైం ఇన్వెస్ట్ చేస్తారు వెబ్సైట్ ఎస్ఈఓ అంటాం యాక్చువల్లీ, ఎస్ఈఓ పైన, దట్ వాళ్ళు ఆ పొజిషన్ ని క్యాప్చర్ చేయడానికి. ఓకే, ఎస్ఈఓ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా కంటెంట్ తో ఇంటర్లింక్ అయి ఉంటుంది. అది మనకి ఇన్ డెప్త్ తర్వాత అర్థమవుతుంది. ఫర్ యాజ్ ఆఫ్ నో ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ ఈ ప్రాక్టో అనేవాళ్ళు కానీ జస్ట్ డైల్ అనేవాళ్ళు కానీ ఎస్ఈఓ చేశారు వాళ్ళ పొజిషన్ హోల్డ్ చేయడానికి లాంగ్ టర్మ్ నుంచి. ఓకే, ఇక్కడ చూడండి, కామినేని హాస్పిటల్స్ వాళ్ళు ఒక ఇది రాశారు, బెస్ట్ డెర్మటాలజిస్ట్ స్లాష్ స్కిన్ స్పెషలిస్ట్ ఇన్ విజయవాడ. నేను ఇక్కడ టైప్ చేసింది ఏంటి, డెర్మటాలజిస్ట్ ఇన్ విజయవాడ. ఇక్కడ నాకు దొరికిన ఇన్ఫో ఏంటి, కామినేని హాస్పిటల్. కామినేని హాస్పిటల్ వాళ్ళు సేమ్ అదే వర్డ్ కి రిలేటెడ్ గా వర్కౌట్ చేశారు. ఎందుకంటే జనాలు ఎవరన్నా ఇలా సెర్చ్ చేస్తే కామినేని హాస్పిటల్ అనే వాళ్ళు ఫస్ట్ కనిపించాలి అని. అరే చార్జర్ తెచ్చుకో తొందరగా. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ విల్ ఆల్సో కమ్ అండర్ కాంటెంట్. నెక్స్ట్ మణిపాల్ హాస్పిటల్స్, డెర్మటాలజిస్ట్ ఇన్ విజయవాడ డాక్టర్ ఎస్ హేమ సౌజన్య. నేనేమి హేమ సౌజన్య గారి గురించి సెర్చ్ చేయలేదు, మణిపాల్ గురించి కూడా సెర్చ్ చేయలేదు, బట్ స్టిల్ డెర్మటాలజిస్ట్ ఇన్ విజయవాడ నేను టైప్ చేస్తే డెర్మటాలజిస్ట్ ఇన్ విజయవాడ డాక్టర్ సౌజన్య అనేసి నాకు ఒక పేజ్ ఆర్ ఒక పాపప్ లాగా కనిపిస్తుంది అనుకుంటా. సో ఇది ఎందుకు కనిపిస్తుంది అంటే కైండ్ ఆఫ్ కాంటెంట్ వాళ్ళు ఎట్లా డెవలప్ చేస్తున్నారు ఇది పాయింట్ అన్నమాట. రైట్. సో పాయింట్ ఏంటంటే ఫైనల్ గా
మనం ఏది సెర్చ్ చేసినా అది మనకు కనిపించేది కాంటెంటే. ఇప్పుడు ఈ కాంటెంట్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఇమేజ్, వీడియో, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్, బ్లాగ్స్ ఇట్లా కేటగిరీస్‌లో ఉంటాయి. ఓకే. సో, ఇప్పటి వరకు ఎవరికన్నా డౌట్ ఉందా ఇంకా? ఎనీవన్? ఓకే. ఇంకా? అండ్ యూట్యూబ్ ఎంతమంది వాడతారు? సీ ఇది యూట్యూబ్ కదా! యూట్యూబ్‌లో అగైన్ నేను డెర్మటాలజిస్ట్ అని టైప్ చేశా. ఓకే. డెర్మటాలజిస్ట్ అని టైప్ చేయగానే నాకు ఇందాక ఒకరు అడిగారు కదా! స్పాన్సర్డ్ అనేసి. ఇక్కడ వచ్చింది చూడండి. ఇది ఒక యాడ్ వీకేర్. వీకేర్ కంపెనీ వాళ్ళు డెర్మటాలజిస్ట్ అని టైప్ చేస్తే మమ్మల్ని కస్టమర్ రీచ్ అయ్యేలాగా చూడండి అని చెప్పేసి యాడ్ పెట్టుకున్నాడు. సో, డెర్మటాలజిస్ట్ అని టైప్ చేయగానే నాకిక్కడ వీడియోస్ అన్నీ వచ్చేసాయి చూడండి. సీ అంటే టాప్‌లో వచ్చాయి అని చెప్పాలి. 1, 2, 3, 4, 5. 5 వీడియోస్ కనిపిస్తున్నాయి. అంటే డెర్మటాలజీ పైన 5 వీడియోసే ఉన్నాయా? లేదు కదా! కొన్ని లాక్స్‌లో, కొన్ని క్రోర్స్‌లో కూడా వీడియోస్ ఉంటాయి ఇదే వర్డ్ పైన. డెర్మటాలజీ అనే పేరు మీద. బట్ ఇవి మనకి పైనెందుకు కనిపిస్తున్నాయి అంటే 2 థింగ్స్ ఉంటాయి. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ కాంటెంట్ అండ్ ఎస్‌ఈఓ. ఇందాక మనం ఇది చూసాం గదా! ఇవి చూసాం గదా! ఇవి 2 టాప్‌లో ఎందుకున్నాయి అంటే ఎస్‌ఈఓ అని చెప్పాను నేను. రైట్? సో, కాంటెంట్‌కి ప్లస్ ఎస్‌ఈఓకి రిలేషన్ అనేది చాలా బావుంటుందన్నమాట. అవి 2 ప్రాపర్‌గా వర్కౌట్ చేసుకోగలిగితే మన పొజిషన్ అనేది టాప్‌లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టు యూట్యూబ్ ఉంది గదా! డెర్మటాలజిస్ట్ అని కొట్టగానే ఈ వీడియోస్ ఎలా వచ్చాయి అంటే, వాళ్ళు చేసిన కాంటెంట్ ఏ పాయింట్స్ పైన చేశారు. అంటే ఇప్పుడు సన్ స్క్రీన్ స్పీడ్ రివ్యూ అని ఉంది. అంటే ఈ పాయింట్ పైన రెగ్యులర్‌గా జనాలు ఎలా సెర్చ్ చేస్తున్నారు, చేస్తున్నారా లేదా? ఇట్లాంటి కొన్ని రీసెర్చ్ టర్మ్స్ ఉంటాయి. అవన్నీ కూడా వర్కౌట్ చేసుకొని మనం కాంటెంట్ బిల్డ్ చేస్తే, మన వీడియోస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ తొందరగా జనాల దగ్గరికెళ్ళుద్ది. రైట్. సో, ఇవి టాప్‌లో వస్తున్న వీడియోస్. దీనికి కారణం వాళ్ళు చేసే కాంటెంట్ ప్లస్ వాళ్ళు చేసే ఎస్‌ఈఓ. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాము. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. రైట్. నవ్య, చందు ఎనీ డౌట్స్? ఓకే. సో, ఫైనల్‌గా ఏంటంటే ఈరోజు మనం యూట్యూబ్ యూజ్ చేసేవాళ్ళు అని యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళని ఎందుకు అడిగాను అంటే, మనం కాంటెంట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్‌లో ఏ వీడియో పడితే ఆ వీడియో వేసేస్తే తొందరగా రీచ్ అనేది రాదు. ఇప్పుడు మనం ఒక కేటగరీ తీసుకుంటే, ఆ కేటగరీలో ఎంగేజింగ్ కాంటెంట్ లేకపోతే ఎంగేజింగ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఆ లైన్స్ అనేది మనం వర్కౌట్ చేసుకోగలిగితే, ఆ పాయింట్స్ పైన కాంటెంట్ రెడీ చేయగలిగితే వ్యూస్ అనేది డిఫరెన్స్ వచ్చిద్ది నీకు. ఓకే. దట్ ఈస్ ద రీజన్.
రైట్. సో ఈ రోజు టాపిక్ టోటల్ మనం డిస్కస్ చేసింది కంప్లీట్ గా ఇట్స్ ఆల్ అబౌట్ కాంటెంట్. కాంటెంట్ విల్ బి టైప్స్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ హౌ కాంటెంట్ విల్ బి ఇంపార్టెంట్ అనేది చూసాము. రైట్. సో రేపు ఏంటంటే కాంటెంట్ అసలు ఎట్లా రెడీ చేసుకోవాలి, లేకపోతే ఇమేజెస్ ఎట్లా చేసుకోవాలి, వీడియోస్ మనము ఓన్ గా ఎట్లా చేసుకోవచ్చు, చిన్న చిన్న టూల్స్ యూస్ చేసుకొని. ఓకే. సో ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను లాస్ట్ 3-4 క్లాసెస్ నుంచి చెప్తున్నాను, ఎవరన్నా కూడా ఫేస్బుక్ క్రియేట్ చేయండి, పేజ్ లింక్స్ అవి షేర్ చేయండి అనేసి. సో మీ సైడ్ నుంచి కోఆపరేషన్ లేకపోతే దిస్ విల్ బి కంప్లీట్ థియరీ పార్ట్. చందు, ఓకే చందు, రేపటి నుంచి ఒకసారి ఆ లింక్స్ అవన్నీ కూడా చాట్ బాక్స్ లో పెడతా ఉండు. నేను అవి దీంట్లో ఓపెన్ చేసి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నేను చూపిస్తూ ఉంటాను. ఓకే. సో నేను ఒక్కడనే చెప్తా వెళ్తే దిస్ విల్ బి కంప్లీట్ థియరీ పార్ట్ అన్నమాట. అదే మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరు ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేయండి, ఫేస్బుక్ లాగిన్ చేసి అకౌంట్స్ క్రియేట్ చేయండి. సో ఏదన్నా స్పెసిఫిక్ గా ఒక బిజినెస్ ని చూస్ చేసుకోండి, ఆ బిజినెస్ ని డిజిటల్ గా ఎట్లా గ్రో చేయాలి అనేది మనం టుగెదర్ ఇక్కడ పనిచేయచ్చు. రైట్. ఓకే, రేపు కనెక్ట్ అవుదాము. అండ్ ఎవ్రీవన్ మేక్ షూర్ వి విల్ బి జాయినింగ్ ఇన్ బిట్వీన్ 2 to 2:10 రేపు. రేపటి నుంచి ఒకసారి పంపిస్తా ఉండు చందు, నేను మర్చిపోయినా కూడా. రేపు కనెక్ట్ అవుదాం షార్ప్ 2 o'clock. Attendance will be